హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కేవీసీ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్గా చేసుకునే బఠానీ గుగ్గిళ్ళు. ఇవి దేవుడికి నైవేద్యం కింద వాడుకోవచ్చు, స్నాక్స్ కింద తినొచ్చు. బఠానీ తీసుకొని బాగా కడుక్కొని 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. నానిన బఠానీల్ని కుక్కర్లో వేసుకొని చిటికెడు సాల్ట్, కొంచెం వాటర్ వేసుకొని 3-4 విజిల్లు వేయించుకొని కుక్కర్లో నుంచి బఠానీ ఉడికిందో లేదో తీసి చెక్ చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిరకాయలు మిక్స్ చేసి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న బఠానీలు వేసుకొని 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, మిక్సీ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని చిటికెడు సాల్టు, అరచెక్క నిమ్మరసం వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఫైనల్గా కొత్తిమీర జల్లుకొని దించేసుకోవడమే. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ బఠానీ గుగ్గుళ్ళు. ఇవి దేవుడికి నైవేద్యం కింద పెట్టుకోవచ్చు, మనం ఈవినింగ్ స్నాక్స్ కింద తీసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.